హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉండరు? మేమైతే బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో రొయ్యల పచ్చడి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనిలో హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అంతా ఉప్పు, ఇది కలపాలి. బాగా కలిపి దీనిలో వాటర్ వెళ్తాయి కదా, పచ్చి రొయ్యలు కాబట్టి వాటర్ వెళ్తుంది, బాగా వాటర్ వస్తుంది. ఇది ఇట్లా కొద్దిసేపు పొయ్యి మీద పెట్టుకుంటా. బయట సౌండ్స్ ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుంటాను. దీని మీద ప్యాన్ పెడుతున్నా. స్టవ్ వెలిగిస్తాను. ఇంకా కాలిందా? ఇది గరం అయింది. దీనిలో ఇవి ఇప్పుడు వేయాలి. వాటర్ అంతా పోవాలి ఇందులో నుంచి. వాటర్ ఇట్లా ఊరుతుంది చూడు. రొయ్యలు వేసుకోవాలి ఫ్రెండ్స్. రొయ్యలు వేసేసి కొద్దిగా సేపు ఉంచితే వాటర్ పోయిన తర్వాత కలుపుతూనే ఉండాలి. అట్లా కొంచెం కేగిలిస్తుంటే ఇట్లా వాటర్ అనేది ఎవాపరేట్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఎంతమందికి రొయ్యలంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దీన్ని మూత పెడతా కొద్దిసేపు. మూతకి మంచిగా నీరు వచ్చేస్తుంది బాగా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ బయటకు వస్తేనే తొందరగా డీప్ ఫ్రై అవుతాయి. రింగులు రింగులు చుట్టుకుంటాయి. ఇవి కొద్దిసేపు ఇంకా కావాలి. మూత పెడతాను. ఆల్మోస్ట్ కుక్ అవుతున్నట్టున్నాయి ఇవి. ఇంకా కొంచెం కావాలి. వాటర్ ఎట్లా ఊరుతున్నాయి. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి కొద్దిసేపు టైం తీసుకుంటాయి అన్నట్టు. చిన్న రొయ్యలు అయితేనేమో చిన్నగా అయిపోతాయి. బిల్లలు పచ్చడికి అవి బాగా కనబడవు. ఇవైతే మంచిగా కనబడతాయి. ఇప్పుడు ఇవి ఇక్కడ ఉడుకుతున్నాయి. ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెడతాను. ఎందుకంటే డీప్ ఫ్రై చేయడానికి తొందరగా మళ్ళీ ఆయిల్ కాగదు కదా. అవి ఉడికే వరకు ఇది ఆయిల్ అవుతుంది. ఆయిల్ హాఫ్ కేజీ వస్తాను. నూనె హాఫ్ కేజీ అంతా పోస్తాను. అవి హాఫ్ కేజీకి ఎక్కువని 2 కేజీల రొయ్యలు అవి. నూనె మంచిగా కావాలి. రొయ్యలంటే ఇష్టమా మమ్మీ నీకు? రొయ్యలు ఫుల్ ఇష్టం. మస్తు రొయ్యలు తినేది. ఆల్మోస్ట్ వాటంతా ఇనికిపోయింది. ఇంకొంచెం స్లైట్గా ఉన్నాయి వాటర్, అవి కూడా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకా ఇలా పచ్చి వేసి కౌసు ఉంటాయి, వాటర్ ఉంటాయి. అందులో వేస్తే వాటర్ అంతా తీసేసి వేస్తేనే ఈ పచ్చడి ఇప్పుడు 6 నెలల దాకా అయినా ఇట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. రొయ్యల పచ్చడి ఉన్నంత టేస్ట్ ఏది ఉండదు. ముక్క బాగుంటుంది, మెత్తగా మంచిగా ఉంటుంది. నీకే పొడిచిపోతుందా ఇదంతా పచ్చడి? అది గట్లనా మరి?
దాచి పెట్టుకుంటే ఎట్లా మమ్మీ? చేసింది తిననీకి. నువ్వు మొత్తం ఒక్కసారి కూడా వేస్తావు. కూడా వేస్తే రోజు కొంచెం వేసుకోవు కదా, ఒకటేసారి ఇంకా మందికి కూడా పెట్టేసి వస్తాను. అరే ఏం కాదు బ్రో పెడితే. అటుకులు ఎంత మంచిగా అయినాయి చూడు. సో గాయ్స్ ఇక్కడ అయితే ఆయిల్ వేడెక్కిపోయింది, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇది బంద్ చేస్తా ఫ్రెండ్స్. బంద్ చేసి ఇప్పుడు దీనిలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనిలో వాటర్ అన్నీ ఎవాపరేట్ వాటర్ అయిపోయినాయి. అన్నీ ఇంకిపోయింది. ఇవి ఒక్కొక్కటి ఎంత మంచిగా అయినాయి చూడు. కొద్దిసేపు అట్లనే వేసాను. సిమ్ములో పెట్టుకొని నిదానంగా గోలియాలి. సిమ్ములో పెట్టినట్టు గ్యాస్ ఇప్పుడు నిదానంగా గోలిస్తే బాగుంటుంది. ముక్కలు నిదానంగా ఫ్రై చేసుకోవాలి మెల్లగా, కొద్దిగా సేపు అయ్యేదాకా. లేకపోతే ముక్క ఇట్లా ఊడొచ్చినట్టు అవుతుంది, విరిగిపోతుంది ఫ్రెండ్స్. ముక్క విరిగిపోతుంది. కొద్దిగా సేపు అయిందంటే ముక్క గట్టి పడిపోతుంది నూనెలో. అప్పుడు బాగుంటుంది, ఇంకా మంచిగా అవుతుంది ముక్క. కలర్కి వస్తున్నాయి చూడు ఒక్కొక్కటి. ఇప్పుడు ఇట్లా అంటున్నా కొద్ది గలగల అయిపోతాయి. సిమ్ముల్ని పెట్టి గోలియాలి. సిమ్ములో పెట్టినా చూడండి. అవి సిమ్ములో పెడితే నిదానంగా గోలుతున్నాయి. ఇగో ఎంత మంచిగా గోలుతున్నాయి చూడు. నిదానంగా గోలాలి, అప్పుడు మెత్తగా ఉండదు ముక్క, ఇట్లా ఇరిగిపోయినట్టు ఉండదు. లోపలికించి గోలాలి ముక్క. అప్పుడు ఈ పచ్చడి 6 నెలలైనా ఖరాబు కాదు. మా ఇంట్లో గోలడం వల్ల మా సంతు వారం రోజులు కూడా ఉంచదు, కానీ ఇది వారం రోజులు ఉంటే ఎక్కువ అయిపోతుంది ఈ పచ్చడి మా ఇంట్లో అయితే. అంతే కదా ఫ్రెండ్స్, మరి ఇష్టం ఉన్నది ఏదైనా ఉంటే తొందరగా తినేస్తాం కదా మనం. తొందరగా తినేస్తావు కానీ ఇదే మొత్తం. సంతు నీకు ఒక్క శాస్త్రం చెప్తా, తెప్పించుకుంటావా? తెప్పించుకోవడం అంటే దానికి ఆన్సర్ చెప్తావా శాస్త్రానికి? ట్రై చేస్తా. ఓకే, ట్రై చేస్తే నువ్వు ఇట్లా శాస్త్రం కరెక్ట్ చెప్తే ఈ పచ్చడి మేము ఎవ్వరం తినం, నువ్వు ఒకదానిమే తినేసి. ఓకే డన్. లేదు అంటే నువ్వు మొత్తం అంతా కూడా తినద్దు, దీనిలో మేమే తినాలి. గట్లుండదు గట్లాంటి శాస్త్రాలు వద్దే అవుతుంది నాకు. సరే మరి బిట్టి ఏంటి చెప్పు, బిట్టి చెప్తే. బెట్ మామ్స్ బెట్టా నా బర్త్డేకి రెసిపీ. నేను ఓడిపోయినాను. డ్రెస్ వద్దంటే శాస్త్రం చెప్పేస్తాను. నువ్వు చెప్పినావు అనుకో శాస్త్రము. చెప్ప మరి, డ్రెస్ ఇప్పిస్తావా? నేను ఓడిపోయిన డ్రెస్ ఇప్పించాలి, ఓడిపోకుండా డ్రెస్ ఇప్పించాలి. ఓడిపోతే డ్రెస్ ఇప్పియనరా? లేదు డ్రెస్ అట్లా లేదు. ఓడిపోతేనేమో డ్రెస్ ఇప్పియమ్మా, ఓడిపోకపోతేనేమో రొయ్యలు తింటా. రెండు నేను చేయ పనులు రెండు అయితే కానీ ఓకే, ఓడిపోయినా సరే కానీ 2 వస్తాయిగా. చెప్పు. రసరస పండు, రస మామిడి పండు, రసకేగిన కుందనం చిలక, మతి మరిపితివి కదనే. దీనికి ఆన్సర్ చెప్పు. రసరసని పండు, రసరస పండు, రస మామిడి పండు, రసకేగిన కుందనం చిలక, మతి మరిపితివి కదని. వినురా ఒరి జార్జి మొగ్గ, ఇప్పి చెప్పుతే నీ ప్రాణం ఇప్పుడే పోవును. మామిడి పండు. మామిడి పండు కాదు మరి, ఇప్పి చెప్తే పానం పోతుందా? ఇప్పి చెప్తే పానం పోయేది ఏముందమ్మా? ఫ్రెండ్స్
మీకు కానీ ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పెట్టుర్రి, నేను చెప్పేస్తా ఆన్సర్. చెప్పు మామీజీ. చెప్పనా? ఇంట్లో ఆన్సర్ చెప్పు. ఒడ్లు రాసి పోసుకొని ఒక అమ్మాయి కూర్చుంటుంది అక్కడ రాసి ముందట. చాలా అందంగా ఉంటుంది అమ్మాయి. తోబంటి పోయేట ఆయన వచ్చి చేతి పట్టుకుంటాడు. అన్నయ్య అని పిలుస్తుంది. చేతి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోక రసరస పండు, రసమామిడి పండు, రస కేగిన కుందనం చిలక మతి మరుపుతివి కదనే అంటాడు. అరే వినురా మరి జాజి మొగ్గ, ఇప్పి చెప్తే నీ ప్రాణం ఇప్పుడే తీసేదారు మా వాళ్ళు. మా అన్నయ్యని పిలిస్తే ఇప్పుడు వచ్చి నిన్ను చంపేస్తారు. నేను మా అన్నయ్యని విలువక నీ ప్రాణాలను కాపాడినా, వెళ్ళిపోరా. ఓ ఇదా? ఏందో ఏమో, ఏం పొడుపు కథలో ఏమో. ఏదో చిన్న అంటే చెప్పగలుగుతాం అమ్మా, ఇంత పెద్ద పెద్ద అంటే మా నుంచి ఏడవుతుంది. అన్నీ చెప్పాలి. ఇవి ఇప్పుడు గోల్ని ఇట్లా పండ్లు గోలాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలాలి. ఈ వీటిని మనం ఇంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అది నూనెలో మళ్ళీ ఇప్పుడు అవి వేయాలి. ఇంకా మిగతాయి కూడా అందులో వేసేసుకొని గోలు చేసుకోవాల్సింది. ఆ తర్వాత పచ్చడి రెడీ. చూడు చిన్నగా ఎంత పెద్దగా ఉంటారు అయ్యా. అంతే ఇవి గోలని కొద్దిసేపు అవి కదిలి అరుచుగా. ఇది చూడు ఎంత మంచిగా పండ్లు వాళ్ళకి చిన్నగా అయినాయి. చూడు రింగులోలే ఎంత చిన్నగా అయింది. పెద్ద రొయ్య. ఇప్పుడు ఇందులోనే చూడు ఎంత మంచి గొల్లి రొయ్యలు. ఇదే ఆయిల్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 4 స్పూన్లు వేస్తాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత మంచిగా ఉంటే ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మంచి గోలాలి. ఇట్లా ఫ్రెష్ కాబట్టి అల్లం ఎల్లిగడ్డ ఎంత మంచి వాసన వస్తుంది. పచ్చళ్ళకి ఎప్పుడైనా ఫ్రెష్ వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది, ఎక్కువ రోజు నిలుస్తుంది. అంటే ఐ మీన్ ఎప్పుడుది కొంచెం అప్పుడుది స్టోర్ చేసి పెడతారు కదా, అది ఒకవేళ ఏమైనా ఆయిల్ ఇట్లా ఏదైనా పడ్డా కూడా దాంట్లో కొంచెం పాడైతే ఉంటాయి కదా. సో పచ్చళ్ళకి ఫ్రెష్ తీసుకోండి. ఇది ఇప్పుడు మంచి గోలాలి. అది ఇట్లా అడుగు పడుతుంది, కలపాలి ఎక్కువ. పచ్చడి కదా, ఒక్కొక్క గంట సేపు కష్టపడితే చాలు పచ్చడి అంతా బాగుంటుంది. ఈజీగా ఈ పని ఏముంది, ఇట్లా తొందరగా అయిపోతుంది. ఇది కొద్దిగా సేపు డీప్ ఫ్రై చేసేసి నూనెలో కొద్దించుకొని తయారు చేయడమే. నాకు ఈరోజు కలర్కి వస్తేనే ఉంటుంది, కలర్కి రావాలి కొద్దిగా. ఇది
కారం 1 కప్పు తీసుకున్నా నేను. 2 చెంచాలు, పెద్ద చెంచాతో 2 చెంచాలు ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా, ధనియాలు అన్నీ కలిపి కొట్టుకున్న పొడి ఒకటేసారి. ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి కలపాలి. ఇది గోలాలి. గోలినాక ఈ ముందు ముక్కలు వేసేసి ఇది కలుపుతాను. ఇది వేసేసి ఇక బంద్ చేసేసేయడమే, కారం వేసేసి ఇది గోలాలి కొద్దిగా. ఎరుపు కలర్కి వస్తుంది చూడు. అల్లం ఎల్లిగడ్డ గోలింది చూడు. పండ్లు గోలింది. ఎక్కువ మరీ మాడిపోయేటట్టు కూడా గోలొద్దు, పండ్లు గోలాలి. ఇది ఇప్పుడు ఇందులో వేస్తున్నా. ముందుగా పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కలపాలి. ఇంతే. ఇప్పుడు ఇందులో కారము, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు ఇవి వేసేస్తుంది. ఇందులోని చిటికెడంతా ఉప్పు, అది పసుపు చిటికెడు. పసుపు వేసుకొని అవసరం లేదు ఎక్కువ. ఇప్పుడు బంద్ చేసిన గ్యాస్ అంతేగా. ఇది చల్లారినాక అప్పుడు నిమ్మరసం కలుపు. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా నానేసి బీర్చుకుంటుంది ఇది అంతేగా. ఈ చల్లారిపోవాలి. మొత్తం చల్లారిపోయింది నాకు, కూర చల్లారింది. ఇప్పుడు దీనిలో మనం నిమ్మరసం కలుపుకోవాలి. నిమ్మరసం కలుపుకొని ఇక 3 కాయలు పిండుకొని కలుపుకోవాలి. మూడు కాయలు నిమ్మరసం పిండుకున్నా కదా. ఎందుకంటే ముక్కకు పుల్లగా ఉండాలి, కొంచెం పులుపు అనేది. ఈ రోజు కంటే రేపు తింటే బాగుంటుంది. ఎంత మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. ముక్క ఎట్లయింది చూడు మంచి. చల్లారేదాకా వరకు లేట్ అయిపోయింది, అందుకే చల్లారంది అస్సలు నిమ్మరసం కలిపోద్దు. ముక్కకు మంచిగా పట్టాలి నిమ్మరసం. రొయ్యల పచ్చడి రెడీ. ఎక్కువ వేసుకుని అవసరం లేదు, కొంచెం వేసుకున్నా అన్నం అంతా అవుతుంది. ఇది కొంచెం కలిపిన చూడు. ఊరినాక మంచి నిమ్మరసంతో అప్పుడు బాగుంటుంది. ఉప్పు కారం ఎంత మిట్ట మంచిగా ఇంకా పచ్చడి కాబట్టి ఇంత బాగుందంటే సూపర్ ఉందిరా నాన్న. ఎంత టేస్ట్ ఉంది, నమిలిన కొద్ది రుచిగా వస్తుంది.